రైట్. ఇక ఇది మనకి ప్రధాన వార్త బ్యానర్ ఐటెమ్‌గా ఇదే కనపడుతుంది మనకి ఆదాబ్‌లో. ఈ జమ్మూ కాశ్మీర్‌లో ఎవరైతే మొన్న ఈ పహల్గామ్ ఉగ్రదాడి చేశారో దాంట్లో మాస్టర్ మైండ్ అంటే ఈడు సులేమాన్ అనేటోడు ఈడిని లేపేశారు నిన్న. జమ్మూ కాశ్మీర్‌లో ఆపరేషన్ మహదేవ్, పహల్గామ్ ఉగ్రవాదుల ఎన్కౌంటర్, జమ్మూలోని దాచిగామ్‌లో ఎదురుకాల్పులు, టూరిస్టులపై కాల్పులు జరిపిన టెర్రరిస్టుల హతం, ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబూ తల్హా మృతి, ఒక్కొక్కరిపై 2 లక్షల రివార్డ్ ప్రకటన, నెల రోజుల నుంచి ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టారంట. జమ్మూ కాశ్మీర్లో సైన్యం భారీ విజయం సాధించింది. 3 కీలక ఉగ్రవాదులు అంతమొందించింది. వీరిలో పహల్గామ్ ఉగ్రదాడి కుట్ర పన్నిన ముష్కరుడు ఉన్నాడు. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ శివారులోని అటవీ ప్రాంతంలో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో 3 ఉగ్రవాదులు భద్రదళాలు మట్టుబెట్టాయి. ఆపరేషన్ మహదేవ్ పేరుతో సైన్యానికి చెందిన ఎలైట్ పారా కమాండోలు చేపట్టిన ఈ ఆపరేషన్లో పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారిగా భావిస్తున్న సులేమాన్ అలియాస్ ఆసిఫ్తో పాటు అతడి 2 అనుచరులు హతమయ్యారు. భద్రతా దళాలు అంతమొందించిన ఉగ్రవాదుల్లో గతేడాది సోనామార్గ్ టన్నెల్ పేల్చివేతలో పాల్గొన్న జిబ్రాన్ ఉన్నాడు. మరో ఉగ్రవాదిని హంజా ఆఫ్ఘానిగా గుర్తించారు. హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు శాటిలైట్ ఫోన్ను ఉపయోగించడంతో భద్రతా దళాలు వారి ఉనికిని పసిగట్టాయి. అలాంటి ఫోన్నే పహల్గామ్ ఉగ్రదాడి సందర్భంగా వినియోగించారు. దీంతో వెంటనే స్పందించిన పారా కమాండోలు మెరుపుదాడి చేసి ముష్కరులను హతమార్చారు. ముల్నూరు గ్రామ సమీపంలో ఎన్కౌంటర్ జరిగింది. ఘటనా స్థలంలో ఒక M4 కార్బైన్ రైఫిల్, ఇతర ఆయుధ సామాగ్రి లభించాయి. ఉదయం 11:30 గంటల సమయంలో 24 రాష్ట్రీయ రైఫిల్ సభ్యులు, 4వ పారా యూనిట్ సిబ్బంది 3 ఉగ్రవాదుల ఉనికిని గుర్తించారు. సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత 3 ముష్కరుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని కాశ్మీర్ జోన్ ఐజీ వీకే బీడ్డీ తెలిపారు. సో ఆ ప్రాంతంలో మరో ఉగ్ర గ్రూప్ ఉందనే సమాచారంతో నిఘా వర్గాల సమాచారంతో సైనిక బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి చేసి విపత్తు సృష్టించిన ఘటనను సులేమాన్ సూత్రధారిగా భావిస్తున్నారు. ఈ ఘటనలో 26 మంది అమాయక పర్యాటకులు మరణించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రస్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. తాజాగా పహల్గామ్ ఉగ్రదాడికి సూత్రధారిని అంతమొందించి ప్రతీకారం తీర్చుకుంది. గతేడాది అక్టోబర్లో సోనామార్గ్ టన్నెల్ పేల్చివేతలో 7 మరణించారు. అందులో ఒక వైద్యుడు కూడా ఉన్నారండి. అసలు ఎవడే ఈ సులేమాన్ అంటే, జమ్మూ కాశ్మీర్లో హతమైన పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారిగా సులేమాన్ హషీమ్ ముసా అనే పేరుంది. అతడు గతంలో పాకిస్తాన్ సైన్యంలో పనిచేశాడు. ఆ తర్వాత లష్కరే తయ్యబాతో అనుబంధం ఏర్పరచుకున్నాడు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అతడి ఆచూకీ తెలిపిన వారికి 20 లక్షల రివార్డును జమ్మూ కాశ్మీర్ పోలీసులు ప్రకటించారు. పహల్గామ్ దాడి తర్వాత మధ్య కాశ్మీర్లోని గండేర్ బల్లో సులేమాన్ షా తలదాచుకున్నాడంట. ఈయన వేసేసారు మొత్తానికి. అప్పుడు ఎవడైతే ఈ టెర్రరిస్ట్ అటాక్ జరిగింది కదా మన పహల్గామ్లో, సో దాంట్లో ప్రధాన సూత్రధారిగా మెయిన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించిన మొత్తం ఈడే అంట. సో వీడిని లేపేశారు మొత్తానికి. మిగతా 3 ఇంకా 2 కూడా చనిపోయారు.